ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. టెహ్రాన్ పై నిప్పుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్. 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటన. 270 క్షిపణులతో ప్రతి దాడులకు దిగిన ఇరాన్. రక్షణ రంగంలో 30,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ ప్రణాళిక. త్వరలో నూతన డిఫెన్స్ పాలసీ ప్రకటించే అవకాశం. విశాఖలో నేడు చంద్రబాబు పర్యటన. యోగా వేడుకలపై అధికారులతో సమీక్షించనున్న సీఎం. జన సమీకరణపై పార్టీ కార్యకర్తలతో సమావేశం. మంత్రులతో నేడు రేవంత్ రెడ్డి భేటీ. రైతు భరోసా నిధుల విడుదల, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న సీఎం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. నిధుల బదిలీలో అధికార దుర్వినియోగంపై ప్రశ్నించనున్న అధికారులు. మహారాష్ట్ర ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో 4కు చేరిన మృతుల సంఖ్య. 18 మందికి తీవ్ర గాయాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. కెనడాలోని ఆల్బర్టాలో ప్రారంభమైన G7 శిఖరాగ్ర సదస్సు. సుంకాల నేపథ్యంలో ట్రంప్తో భేటీ కానున్న పలు దేశాల నేతలు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పలు కీలక స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్ సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులను హతమార్చామని వెల్లడించింది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై 270 క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వరుసగా 3వ రోజు భీకర దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్ నిఘా అధిపతి మహమ్మద్ ఖమేజీ సహా 2 సైనిక ఉన్నతాధికారుల్ని హతమార్చింది. ఇరాన్ చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు చేసింది. టెహరాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాల్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. తాము చెప్పేంత వరకు తిరిగి రావద్దని సూచించింది. ఒకవేళ అక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థల్ని తయారు చేసే స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. మస్సాద్లో ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్ను ధ్వంసం చేశామని పేర్కొంది. అయితే వీటిని ఇరాన్ ధృవీకరించలేదు. ఈ నెల 13 నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 224 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 1277 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందని తెలిపారు. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని వివరించారు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులు చేసింది. 270కు పైగా క్షిపణుల్ని టెల్ అవీవ్ పైకి ప్రయోగించింది. అయితే మెజారిటీ క్షిపణుల్ని ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు 14 మంది పౌరులు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. 390 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతిస్తే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హెచ్చరించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని ఇరాన్కు సూచించారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
పౌరులెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ఎంబసీతో టచ్లో ఉండాలని సూచించింది. అనవసరంగా బయటకు వెళ్లొద్దని ఎంబసీ సామాజిక మాధ్యమం ఖాతాను అనుసరించడంతో పాటు స్థానిక యంత్రాంగం సూచించే భద్రతా ప్రోటోకాల్ను పాటించాలని భారత పౌరులకు సూచించింది. ఎక్స్ ఖాతాలో పొందుపరిచిన గూగుల్ ఫామ్ను భర్తీ చేసి తమ వివరాలు వెల్లడించాలని కోరిన విదేశాంగ శాఖ తాజా సమాచారం కోసం టెలిగ్రామ్లో చేరాలని లింకును అందుబాటులో ఉంచింది. రక్షణ రంగంలో పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 30,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా త్వరలోనే నూతన డిఫెన్స్ పాలసీని ప్రకటించనుంది. రాష్ట్రంలో 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్లు ఏర్పాటుకు నిర్ణయించింది. రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిఫెన్స్ పాలసీ తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా రాబోయే 5 ఏళ్లలో సుమారు 30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది. పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల కోసం సుమారు 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. దేశంలో 2 రక్షణ రంగ పరిశ్రమల కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించింది. ఈ రంగంలో మరో కారిడార్ను కేంద్రం అనుమతించే అవకాశం లేదు. దీంతో కారిడార్లకు ప్రత్యామ్నాయంగా డిఫెన్స్ నోడ్లను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఏపీలో 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్ల అభివృద్ధికి కొత్త పాలసీలో మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్ మధ్య భారీ నోడ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీన్ని జాతీయ రహదారికి అనుసంధానంగా ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. నెల్లూరు, దొనకొండ మధ్య మరో నోడ్ అభివృద్ధికి అధికారులు ప్రతిపాదించారు. దొనకొండ దగ్గర భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. రామాయపట్నం పోర్టుకు దగ్గరగా నోడ్ను అభివృద్ధి చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నం దగ్గర మరో నోడ్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కనీసం 2,000 ఎకరాలను సేకరించాలని భావిస్తున్నారు. జగ్గయ్యపేట దగ్గర మరో డిఫెన్స్ నోడ్ను అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం సుమారు 2,000 ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. నవరత్నాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ను 1,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూములను ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించింది. రాడార్, వెపన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 2 దశల్లో 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. క్షిపణులు, వార్ హెడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం 1000 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మడకశిరలో రక్షణ రంగానికి సంబంధించి ఆర్టిలరీ మందుగుండు సామాగ్రి షెల్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ సంస్థ 1,197 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ను ఎగుమతులు, దిగుమతుల్లో అగ్రగామిగా మార్చడంలో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర సహాయం, మామిడి గుజ్జుపై జీఎస్టీ తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సమీక్ష గురించి గోయల్ని కోరారని సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు పోస్టు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, 3 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ గురించి చర్చించామని తెలిపారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయన్న సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం మేం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో 11 గంటల తర్వాత విశాఖ చేరుకోనున్న సీఎం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించిన ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా డే వేడుకలకు జన సమీకరణ విషయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాత్రి కల్లా తిరిగి విజయవాడ చేరుకుంటారు.
మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భేటీ కానున్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినా మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం. దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయటం, కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను పరిశీలించి ప్రాధాన్యపరంగా దీనికి ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తోంది. మంత్రులతో సమావేశంలో ఆర్ఆర్ఆర్ పనులపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా భూసేకరణ, పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఎన్నికలపైన మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణలో రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి రైతు నేస్తం కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. తొలకరి ఆరంభమై వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో హాజరైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి ముచ్చటించనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు మరోసారి ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. కేసులో A1గా కేటీఆర్, A2గా అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను కూడా జనవరి 9న విచారించింది. ముగ్గురి విచారణతో పాటు మొదట ప్రమోటర్గా వ్యవహరించిన గ్రీన్కో సంస్థలో సోదాలు చేసింది. అనంతరం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ సీఈఓతో పాటు మరో ప్రతినిధి 2 దఫాలుగా వర్చువల్గా విచారించింది. ఈ విచారణలోనే ప్రభుత్వం, ప్రమోటర్, ఫార్ములా ఈ మధ్య జరిగిన ఒప్పందాలపై పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. దీనిపై కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించాలని భావిస్తోంది. కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను కూడా మరోమారు విచారించాలని ఏసీబీ భావిస్తోంది. విచారణలో అవకతవకలు ఉన్నట్లు తేలితే అరెస్టు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో విఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమావేశమయ్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసి దానిని ఐటీఐలకు అనుసంధానిస్తామని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర మంత్రి సీఎంను కోరారు. ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలబస్ ను అప్గ్రేడ్ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం నిర్వహించే వేలంపాటలో పాల్గొని సింగరేణికి నూతన బొగ్గు గనులు దక్కేలా చర్యలు చేపడతామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన మంత్రి కొత్త బొగ్గు గనుల ద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా 4 ఏళ్ల పాటు వేలంపాటలో పాల్గొనకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. ఫలితంగా మందమర్రి ప్రాంతం ఉద్యోగ అవకాశాలు లేక వెలవెలబోతుందని వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సింగరేణి ప్రాంతంలో మనం ఎక్కువ ఉద్యోగాలు తెచ్చుకునే అవసరం, కొత్త గనులు వచ్చే అవసరం లేదు. లేకపోతే మందమరి, ఆర్కేపీ ఇవన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. సీతారామయ్య కొత్త గనులు ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 గంటల భూమి ఇప్పించడము, నేను ఒక వారం 10 రోజుల తర్వాత నేను కూర్చొని, ఎందుకంటే కొత్త గనులతో పాటు నా ప్రెస్ స్టేట్మెంట్ కూడా అప్పుడు ఉండే, సొంత ఇంటికల్లా సింగరేణి కార్మికులకు కల్పించాలని చెప్పి. సో ఈ 2 విషయాలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకొని
ఎట్లా సింగరేణి సంస్థకు ఇంకా పెంచాలి. నిర్మాణ రంగంతో పాటు జీవితంలోనూ గొప్ప విలువలు పాటించిన వ్యక్తి పద్మశ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు, ఆంగ్ల భాషలో ఏవిఎస్ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. తెలుగులో శిఖరాయమానుడు, ఇంగ్లీష్లో స్టాండింగ్ టాల్ పేరిట ఈ పుస్తకాన్ని పట్టాభి, డాక్టర్ చంద్రశేఖర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్మాణ రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా దేశాభివృద్ధిలో ఏవిఎస్ రాజు తనదైన పాత్ర పోషించారని వెంకయ్యనాయుడు అభినందించారు. వ్యాపార సామ్రాజ్యాలు కేవలం తెలివితేటలు, నెట్వర్క్ తోనే ఏర్పడవు. విలువలు పాటిస్తేనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపు దక్కుతుంది. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవించి మనకు అందించినవి, రంగరించి మేళవించి మనకు ముందు పెట్టినవి. వాటిని మనం జీవితంలో అనుసరిస్తే మనము మన జీవితానికి ఒక అర్థం వచ్చేట్టుగా చూసుకోగలం. కూటమి పాలనలో తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తోందని వైసీపీ నాయకులు మాట్లాడటం అర్ధరహితమన్నారు. వైసీపీ హయాంలో అర్ధరాత్రి వేళ బలవంతంగా లాక్కెళ్లి అరెస్టులు చేశారని, కానీ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నెల్లూరు నగరంలో ఆధునీకరించిన పార్కులు ప్రారంభించిన మంత్రి అల్లీపురం డంపింగ్ యార్డును పరిశీలించారు. రాబోయే 4 ఏళ్లలో నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని నారాయణ చెప్పారు. తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరుగుతున్నాయని వెల్లడించారు. వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా, ఒక పక్క అభివృద్ధి చేయాలా, రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, సూపర్ 6 స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు. యూజీడీ అండర్ గ్రౌండ్ స్టార్ట్ అయింది, డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ అయింది, చక్కగా 50 పార్కులు టేకప్ చేసాం. స్కూల్స్ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నాం. విఆర్ఐ స్కూల్ అయితే బ్రహ్మాండంగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు కలిసి చేస్తున్నారు. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, నిజమైన స్మార్ట్ సిటీగా ఈ రాబోయే 4 ఏళ్లలో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న 3 డిఏలను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62కి పెంచాలని కోరారు. విజయవాడలోని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా డివి రమణను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని విద్యాసాగర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 7,500 కోట్ల బకాయిలను తీర్చిందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించలేదని, వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను పక్క మండలాలకు బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 5 సంవత్సరాలుగా పేరుకుపోయిన సంవత్సరాలు పాత ప్రభుత్వం 27,500 కోట్ల రూపాయల బకాయిలను, రివర్స్ పీఆర్సీను, హెచ్ఆర్ఏ తగ్గించి వేయడాన్ని, హెల్త్ కార్డు పనిచేయని వ్యవస్థని, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు సరెండర్ లీవ్ గత 3 సంవత్సరాల నుంచి చెల్లించకపోవడం, ఇటువంటివన్నీ పేరుకుపోయినట్లనే ఒక 2-3 నెలల్లో తీర్చమంటాం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో సంవత్సర కాలంగా ప్రభుత్వంతో మేము వారికి ఆ సమయం ఇచ్చి ఎక్కడో కూడా ఎటువంటిది కలగజేయని పరిస్థితి ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాం. మాకు సంబంధించి 1వ తారీఖు జీతాలు, అలాగే 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఏదైతే ఉన్నదో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐకి, ఆ బకాయిలను తీర్చారు తప్పితే ఉద్యోగుల సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి. మహారాష్ట్ర పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి ఇనుప వంతెన కూలిపోయి 4 మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. 38 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతమైన మావలులోని కుందమాలాకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెన పైకి చేరుకున్న సమయంలో అది కూలిపోయింది. వంతెన కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినదని పింప్రి చించ్వాడ్ పోలీసులు తెలిపారు. వంతెన పాతదే పోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కుందమాల ప్రాంతంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రాయణి నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ కులు మనాలి లోయ సందర్శన ఓ కుటుంబానికి పీడకలగా మారింది. నాగ్పూర్కు చెందిన 10 ఏళ్ల బాలిక జిప్ లైనింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తీగ తెగిపోయింది. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆ బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతుంది. బాలిక కాళ్లు కూడా విరిగినట్లు తెలిసింది. జిప్ లైనింగ్ ఉన్న ప్రదేశంలో ఎలాంటి భద్రతా సదుపాయాలు లేవని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె లోయలో పడిన చాలా సమయం వరకు తమకు తక్షణ సహాయం అందలేదని విలపించారు. తమకు వచ్చిన కష్టం మరొకరికి రావద్దనుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఘటన వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికైనా భద్రతా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించాయి. కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న కనానాస్కిస్ వేదికగా G7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు అగ్రనేతలు ఇందులో పాల్గొననున్నారు. నేటి నుంచి శిఖరాగ్ర సదస్సు పూర్తి స్థాయిలో జరగనుంది. ఇందులో ప్రధానంగా ట్రంప్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. పలు దేశాలపై ఇటీవల సుంకాల కొరడా జల్పించారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్తో ద్వైపాక్షిక భేటీల్లో పలువురు నేతలు కీలక అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సదస్సుకు హాజరు కానున్నారు. ట్రంప్తో జెలెన్స్కీ భేటీ జరగనుంది. భారత్కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సైప్రస్ అధ్యక్షుడు నికోసు క్రిస్టోడౌలిడెస్ కూడా పాల్గొన్నారు. భారత్లో ఇంధనం, సాంకేతికత వంటి రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారవేత్తలకు మోదీ సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా గత 10 ఏళ్ల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. భారత్కు చెందిన అనేక కంపెనీలు సైప్రస్ ను గేట్వే ఆఫ్ యూరప్ గా చూస్తాయని అన్నారు. అంతకుముందు సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోసు క్రిస్టోడౌలిడెస్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ బస చేసిన హోటల్ వద్ద ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.